మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే పందుల పెంపకం. నవీన కాలములో పశుపోషణలో మనకు 3 భాగాలుగా ఉన్నాయి. ఆవులు గేదెలతో డైరీ ఫార్మింగ్, గొర్రెలు మేకలతో మనకు షీప్ ఫార్మింగ్ ఆర్ గోట్ ఫార్మింగ్, అండ్ పందుల పెంపకం అనేది చిన్నకారు రైతులు చిన్న లెవెల్లో పెట్టుకోవడానికి 3 అందుబాటులో ఉన్నాయి. కమర్షియల్ లెవెల్లో అఫ్కోర్స్ బ్రాయిలర్ ఉంది, లేయర్ ఉంది, దాన్ని పక్కన పెడతాము. డైరీ అండ్ షీప్ అనేది ఆర్గనైజ్డ్ సెక్టార్గా వాటికి ఒక ప్రిస్క్రైబ్డ్ దానా, పచ్చిగడ్డి, ఎండుగడ్డి మేపడం ఎలా, బయట మేపినట్టయితే ఎలా అనే సిస్టమ్ అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ అయింది. దాని మీద మనం చాలా వీడియోలు చేసుకున్నాం. గత కొంతకాలంగా పందుల పెంపకము లేదా ఫిట్ ఫార్మింగ్ అనేది చాలా పాపులర్ అయ్యింది. ఎందుకు అయ్యిందంటే అతి తక్కువ ఖర్చుతో మనము ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉన్న ఫీల్డ్గా మనము చెప్పుకోవచ్చు. అయితే చాలా కాలంగా మా మిత్రులు అడుగుతున్నారు, దానా ఫార్ములా ఏదైతే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అనేది అడుగుతున్నారు. ఆ దానా ఫార్ములా నేను ఒక సింపుల్ అతి తక్కువ ఖర్చుతో దానా ఫార్ములా ఎలా ఉండాలనేది నేను డిజైన్ చేశాను. దానివల్ల దానికి పందులకు సంబంధించిన ఎనర్జీ కానీ, శక్తి కానీ, ప్రోటీన్లు కానీ, మినరల్ మిక్చర్, కాల్షియం కానీ సమృద్ధిగా అందుబాటులో ఉండే ఒక దానా ఫార్ములాను తయారు చేశాను. ఆ దానా ఫార్ములా మీరు వాడినట్టయితే మనము అతి తక్కువ ఖర్చుతో పందులను పెంచవచ్చు అనేది మీకు చెప్తాను. ఇక్కడ ఈ చార్ట్ మీరు చూసినట్టయితే ఈ చార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇక్కడ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ఫస్ట్ మీకు ఎనర్జీ సోర్స్గా మొక్కజొన్న కానీ, అంటే గ్రౌండెడ్ మొక్కజొన్న అంటే చిన్న చిన్న రవ్వలుగా కట్ చేయాలి. దాన్ని తెలంగాణలో గటక అంటారు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మేజ్ లేదా మనము రైస్ కూడా వాడచ్చు, బియ్యం వాడచ్చు. తక్కువ ఖర్చుతో దొరికినట్టయితే అది శక్తి రూపంగా మనం వాడచ్చు. రెండోది తౌడు, వరి తౌడు కానీ గోధుమ తౌడు కానీ వాడాలి. మూడోది నూనె గింజల చెక్క, ప్రోటీన్ కొరకి అది సోయా కేక్ కానీ గ్రౌండ్ నట్ వాడచ్చు. గ్రౌండ్ నట్ చాలా రేట్ ఉందండి, 40-50 రూపాయలు ఉంది. సోయా కేక్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన 16 నుంచి 20 రూపాయలకు దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ మేజ్ తీసుకున్నట్టయితే, రైస్ కానీ మేజ్ తీసుకున్నట్టయితే ఇక్కడ 3 ఏజ్ గ్రూపులు తయారు చేసామండి. 15 నుంచి 20 30 కేజీలు, 30 నుంచి 60 కేజీలు, 60 కేజీల పైన వాటికి మనం చేసాం. ఇక్కడ మేజ్ తీసుకున్నట్టయితే మనకి 30%, అంటే 15 నుంచి 30 కిలోల బరువు ఉన్న వాటికి 30%. తర్వాత ఎవ్రీ గ్రూప్కు 30 to 60 కేజీస్ ఉన్న వాటికి, 30 నుంచి 60 కేజీల బరువు ఉన్న వాటికి మనము 35%. అండ్ మీరు నెక్స్ట్ మనము 60 కిలోల పైన వాటికి 40%. అంటే ఏంటి, ఇక్కడ ప్రతి ఏజ్ గ్రూప్కు ఎనర్జీ సోర్స్ శక్తి పదార్థాలను 5% పెంచుకుంటూ పోవాలి. అండ్ సోయాబీన్కి వచ్చినట్టయితే అక్కడ చూడండి థర్డ్ పార్ట్లో ఈ ఫస్ట్ గ్రూప్కి 25% ఇచ్చాము, తర్వాత 20, తర్వాత 15, అంటే మనం 5% తగ్గియాలి. అంటే ఇక్కడ ఎనర్జీ సోర్స్ను 5% పెంచుకుంటూ ఎలా బరువు పెరిగిన కొద్దీ అండ్ ప్రోటీన్ సోర్స్ను అలా తగ్గించుకుంటూ రావాలి. అంటే ఏంటంటే మనము బరువు ఎక్కువ పెరిగినప్పుడు దాని యొక్క మజిల్ కంటెంట్ అనేది పెరగదు, కొవ్వే పెరుగుతుంది. కాబట్టి అక్కడ మనం ప్రోటీన్ ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం లేదు. దానా యొక్క రేటు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎనర్జీ సోర్స్ ఇచ్చుకుంటూ పోవాలి. ఇక మధ్యగా ఉన్న రైస్ బ్రాండ్ కానీ, అంటే వరి తౌడు కానీ అండ్ గోధుమ తౌడు కానీ కాన్స్టాంట్గా 45% కలపండి. అండ్ 1% మినరల్ మిక్చర్ కలపండి. కాల్షియం ఏమంత అవసరం లేదు. అండ్ సాల్ట్ కూడా మీరు కొంత వేసినట్టయితే అది బయట నుండి వేసుకోవచ్చు, లేదా 1% కూడా కలుపుకోవచ్చు. ఇలా కలిపినట్టయితే, అదనంగా కలిపినట్టయితే మీకు ద బెస్ట్ ఫీడ్ ఫార్ములా తయారవుతుందని మనం చెప్పచ్చు. అంటే ఇది ఒక మామూలు ఫార్ములా తప్ప ఇది ఒక దీంతో దానా ఫార్ములా ఫ్యాక్టరీలలో తయారు చేసి అమ్ముకుందామనే లెవెల్లో కాదు. ఇది ఒక ఫార్మర్స్ లెవెల్లో తయారు చేసిన ఫార్ములా. ఇలా చాలా ఫార్ములాస్ ఉంటాయి. బట్ దీనివల్ల మాత్రము ఆ పశువులకు సంబంధించిన, ఆ పందులకు సంబంధించిన DCP, TDN వాల్యూస్ మాత్రం మినరల్స్, వైటమిన్స్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదండి మన పందులకు సంబంధించిన ఫార్ములా. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఒక్కొక్క పందికి ఏజ్ గ్రూప్ వైజ్గా ఎంత నీరు కావాలి, ఎంత దానా ఇవ్వాలనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.